సెకండ్ డే ఇన్ అండమాన్ ఐలాండ్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీగా ఇచ్చారండి. నేను త్రూ ఈ ట్రిప్టో ద్వారా బుక్ చేసుకున్నాను ఈ ట్రావెల్ అంతా. వాళ్ళే రెస్టారెంట్స్, క్యాబ్ పికప్ అండ్ డ్రాప్, క్రూజ్ టికెట్స్ కూడా వాళ్ళే పే చేశారు. మొత్తం టోటల్గా ప్లానింగ్ అంతా వాళ్ళే చేశారు. ఇది సెకండ్ డే. పోర్ట్ బ్లేర్ అంటే చెప్పాను కదా మనకు శ్రీ విజయపురం అని చేంజ్ చేశారండి. మేము పోర్ట్ బ్లేర్ నుంచి హ్యావ్లాక్ వెళ్తున్నాం. సో హ్యావ్లాక్ అనేది కూడా ఒక చిన్న ద్వీపం. హ్యావ్లాక్ని ఇంగ్లీష్ నుంచి మన వాళ్ళు నేమ్ చేంజ్ చేశారు. హ్యావ్లాక్ని స్వరాజ్ ద్వీప్గా మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ గారు డిసెంబర్ 2018 చేంజ్ చేశారండి నేము స్వరాజ్ ద్వీప్గా. ఈ చిన్న క్రూజ్ షిప్ నుంచి మనం ట్రావెల్ చేయాలి ఒక ఐలాండ్ నుంచి మరొక ఐలాండ్. సో చాలా ఐలాండ్స్ ఉన్నాయి. నేను అండమాన్ అంటే ఒకే ప్లేస్ అనుకున్నాను, కానీ చిన్న చిన్న ఐలాండ్స్ ఈ నేమ్స్ చెప్పాను కదా, పోర్ట్ బ్లేయర్, తెలుగులో శ్రీ విజయపురం, స్వరాజ్ ద్వీప్, ఇవన్నీ కూడా స్వాతంత్ర సమరయోధుల యొక్క నేమ్స్ అండి. సో మన స్వాతంత్ర సమరయోధులు ఫ్రీడమ్ ఫైటర్స్ స్వరాజ్యం కోసం పోరాడారు కదా. సో దాని బేస్ మీద స్వరాజ్ ద్వీప్ అని పేరు పెట్టారు. క్రూజ్ నుంచి లోపల నుంచి వ్యూ చూడండి. ఇలా క్రూజ్ షిప్స్, చిన్న షిప్స్ వెళ్తున్నాయి. నాటికా, ఈ క్రూజ్ నేమ్ ఏమో నాటికా. ఏసీ చాలా బాగుంది. ఇదైతే మాత్రం నేను చాలా హ్యాపీ. ఈ టికెట్స్ బాగానే మంచి కాంప్రమైజ్ అవ్వకుండా మంచి టికెట్స్ బుక్ చేశారు మేము పే చేసిన దానికి. సేమ్ ఇప్పుడు నేను ట్రావెల్ చేసిన క్రూజ్ కూడా ఇంతే ఉంది. చూసారా, మొత్తం వాటర్ చుట్టూ అన్ని ఐలాండ్స్ ఉన్నాయి. అండమాన్కి సో మనం మొత్తం ఉన్నదంతా సౌత్ అండమాన్. సో నార్త్ అండమాన్కి మనకి అలో లేదు, ఎందుకంటే నార్త్ అండమాన్లో సెంటినల్స్ అని ఉంటారు. సో ఈ అండమాన్కి మనం ఫాస్ట్గా ట్రావెల్ చేయాలంటే మనం పోర్ట్ బ్లేర్ వరకు, అంటే శ్రీ విజయపురం వరకు ఫ్లైట్ త్రూ ఫ్లైట్ మనం ట్రావెల్ చేయొచ్చు. ఫాస్ట్గా అయిపోతుంది. సో మనం టైర్డ్ అవ్వం. లేదు అంటే త్రూ షిప్ ద్వారా మనం ట్రావెల్ చేయాలంటే చెన్నై నుంచి, కోల్కతా నుంచి కూడా ఫ్లైట్స్ షిప్స్ ఉంటాయి. సో షిప్స్ మనం ముందుగా బుక్ చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా అడ్వాన్స్గానే బుక్ చేసుకోవాలి. సో అడ్వాన్స్గా మాకు బుక్ చేశారు. అంటే మేము ట్రావెల్ టికెట్స్ అన్నీ బుక్ చేసుకున్న తర్వాత, ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్న తర్వాత వాళ్ళకి మా ట్రావెల్ ప్లాన్ డేట్స్ చెప్తే ఆ డేట్స్ ప్రకారం మనకి ట్రావెల్ ప్లాన్ చేసి ఈ టికెట్స్ అన్నీ కూడా బుక్ చేశారు. చూసారు, ఇదొక కనిపిస్తుంది కదా, ఇదొక స్మాల్ ఐలాండ్. అంటే చుట్టూ మొత్తం వాటర్ ఉంటుంది, మధ్యలో ల్యాండ్ ఉంటుంది. ఈ క్రూజ్ చాలా బాగుంది. అంత వామిటింగ్ సెన్సేషన్ ఏమి రాలేదు, చాలా బాగుంది. చూడండి లోపల వ్యూ కూడా అంత ఈవెన్ ఒక ఫ్లైట్ జర్నీ ఎక్స్పీరియన్స్ అయితే నాకైతే వచ్చింది. నాటికా చాలా బాగుంది. చూసారు సిట్టింగ్ అంతా కూడా వ్యూ లోపల నుంచి సిట్టింగ్ వ్యూ. ఏసీ కూడా ఉంది. సో మనకి అంత ట్రావెల్ అంతా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది, అంత లగ్జరీ క్లాస్. సో ట్రావెల్ అంతా కూడా చాలా చాలా బాగుంది. ఏమీ ఇరిటేషన్ అలా ఎందుకు ఇంకా చేస్తున్నాం అనే ఫీలింగ్ రాకుండా. సో మన డెస్టినేషన్ అంటే స్వరాజ్ ద్వీప్ వెళ్ళేంత వరకు కూడా నాకైతే బాగుంది అనిపించింది. సో లోపల నుంచి వ్యూ చూడండి, టోటల్గా సముద్రం అంటే ఐలాండ్స్ కదా, మొత్తం సముద్రం, లేదంటే చిన్న చిన్న ఇలా ఐలాండ్స్ ఉన్నాయి. భారతదేశంలోని కేంద్రపాలిత ప్రాంతం మన అండమాన్ నికోబార్ దీవులండి. మొత్తం 572 ద్వీపాల సమూహం ఉంటాయి. బంగాళాఖాతం, అండమాన్ సముద్రం కలిసే వద్ద ఈ ద్వీపాల సమూహం ఉన్నాయి. భూభాగం విస్తీర్ణం సుమారు 150 చదరపు కిలోమీటర్లు ఉన్నాయండి. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ దీవులను థాయిలాండ్, మయన్మార్ అండ్ అండమాన్ సముద్రం వేరు చేస్తుంది అనమాట. ఓకే, ఫైనల్గా డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాం. హ్యావ్లాక్ ఐలాండ్కి రీచ్ అయ్యామండి. అదే
స్వరాజ్ ద్వీప్ అని చెప్పాను కదా, మరొక నేమే. ఇప్పుడు ప్రెజెంట్ నేము స్వరాజ్ ద్వీప్. అండమాన్ అనే పేరు హండుమాన్ అనే పదం నుండి పుట్టిందండి. మలయ భాషలో హిందూ దేవుడు హనుమాన్ లేదా హనుమంతుడని అండుమాన్ అని పిలుస్తారు. మలయ భాషలో నికోబార్ అనగా నగ్న మనుషుల భూమి అని అంటారు. ఈ సెంటినల్స్ అని చెప్పాం కదా, సెంటినల్స్ నగ్నంగా ఉంటారని దాని అర్థం. సో చూడండి, ఇక్కడ నుంచి బ్రిడ్జ్ అంతా చాలా క్లియర్గా పొల్యూటెడ్ కానట్టుగా చాలా బాగున్నాయి. చూడండి, వాటర్ ఇక్కడ నుంచి జూమ్ చేశాను, చాలా బాగున్నాయి. ఇది ఈ బీచ్లో చూడండి ఒడ్డు వరకు. ఇది డే టైము చాలా విచిత్రంగా అనిపిస్తుంది. డే టైంలో వాటర్ అంతా మీదకి వచ్చింది. ఇక్కడ నుంచి నేను కాలాపత్ర బీచ్కి వచ్చేసాం. ఇది సెకండ్ డే కాలాపత్ర బీచ్కి వచ్చాం. చూడండి, కాలాపత్ర బీచ్ కూడా మొత్తం టోటల్గా చూడండి, శాండ్ ఏమో సున్నంలా అనిపించింది నాకైతే. లైమ్ స్టోన్ అంటాం కదా ఇంగ్లీష్లో, లైమ్ స్టోన్లా అనిపించింది. సో శాండ్ బట్టి కూడా మన నేల బట్టి కూడా వాటర్ డిఫరెన్స్ ఉంటుందేమో. అసలు పొల్యూషన్ లేకుండా సమ్మర్లో మేలో వెళ్ళాం కాబట్టి కొంచెం ఇక్కడ రెయిన్ సీజన్ సమ్మర్ అండమాన్ అండ్ నికోబార్లో ఫస్ట్ స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ రెయిన్ అనేది. అసలు కాలాపత్తర్ అనేది హిందీ వర్డ్. కాలా అంటే బ్లాక్, పత్తర్ అంటే స్టోన్. సో బ్లాక్ స్టోన్. ఇది స్వరాజ్ ద్వీప్ ఐలాండ్లోనే ఉంది. ఇంకా సన్ రైజ్ పాయింట్ మెయిన్ యాక్చువల్గా అయితే మనం సన్ రైజ్ని వ్యూ చూడడానికి, బాగా ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి ఇక్కడున్న వెదర్ కానీ వాటర్ కానీ ఎలా ఉందో. కంప్లీట్గా నాకైతే ఇక్కడ లైమ్ శాండ్లా అనిపించింది. ఒకసారి వ్యూ చూడండి ఎంత బాగుందో. బట్ సన్ అయితే లేడు. డే టైంలో చూసినా కూడా అసలు ఎక్కడ మాకు సన్ అయితే ఎక్కడ కనిపించలేదు. అన్నీ టోటల్గా రెయిన్ సీజన్ కాబట్టి అంతా క్లోజ్ అయిపోయినట్టుగా అనిపించింది. ఇలా చూడండి, చినుకులు పడుతూనే ఉన్నాయి. ఇక్కడ షాపింగ్ కూడా బాగుందండి. మనం బీచ్ వ్యూలో వేసుకోవడానికి డ్రెస్సెస్, నెక్స్ట్ స్నాక్ ఐటమ్స్ కూడా దొరుకుతున్నాయి. ఫిష్ అడిగితే తిందామని 500 చెప్పాడు. ఓకే, అక్కడి నుంచి రాధానగర్ బీచ్కి వచ్చేసాం. ఇది మరొక బీచ్, రాధానగర్ బీచ్. ఇదొక వ్యూ పాయింట్ చూడండి. సో నేను ఈ ట్రావెల్లో చాలా విషయాలు తెలుసుకుంటున్నాను. ట్రావెల్తో పాటు అంటే ఎక్స్ప్లోర్ చేస్తుండగా చూడండి, ఈ ఒక ఫ్లాగ్ ఉంది. నేను తెలుసుకుంటూ చాలామందికి ఈ వీడియోస్ అన్ని హెల్ప్ఫుల్ అవుతాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటికి కూడా నేను చాలామందికి డౌట్ ఏంటంటే అండమాన్ అంటే అది సెపరేట్ కంట్రీని అడుగుతున్నారు. సో మనం తెలుసుకోవాల్సింది ఇది కేంద్రపాలిత ప్రాంతం, భారతదేశంలోని ఒక భాగమే, కానీ కేంద్రపాలిత ప్రాంతం. అసలు ఈ లొకేషన్స్కి ఇప్పుడే ఇలా అనిపిస్తే బ్రిటిషర్స్ కూడా ఇక్కడికి వచ్చి ఈ బ్రిటిషర్స్ పరిపాలించి, మీకు తెలిసే ఉంటుంది బ్రిటిషర్స్ అంతా దోచుకోవడం ఇండియాని, ఎక్కడేముందని ఇన్వెస్టిగేట్ చేయటం, ఎక్స్ప్లోర్ చేయటం. అప్పుడే వాళ్ళు మొత్తం ఎక్కడేమున్నాయని తీసుకుని వెళ్ళిపోవడం. ఇది 2వ ప్రపంచ యుద్ధంలో కూడా జపాన్ వాళ్ళు 1942 నుంచి 45 వరకు వాళ్ళ కంట్రోల్లో ఉంది. తర్వాత 1950లో భారతదేశం కంట్రోల్లో ఉందండి. చూడండి, వాటర్ అసలు క్లిస్టర్ క్లియర్గా, అసలు కొంచెం కూడా పొల్యూటెడ్ లేనట్టుగా ఉంది. వెదర్ మాత్రం కొంచెం వేడిగా అనిపించింది నాకు. అంటే కోస్టల్ ఏరియా, సముద్ర తీరం కదా, కొంచెం వేడిగానే అనిపించింది నాకు. అయితే మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు 1947లో ఆ తర్వాత వాళ్ళు ఈ ఆంగ్లో ఇండియన్స్, ఆంగ్లో బర్మీస్ అందరూ ఈ ద్వీపాల్లో స్థిరపడి ఉందామని అనుకున్నారు, కానీ అది అవ్వలేదంట. ఈ కేంద్రపాలిత ప్రాంతం అని చెప్పాను కదా, రాజధాని పోర్ట్ బ్లేర్ అంటే శ్రీవిజయపురంకి కోల్కతా నుండి 1255 కిలోమీటర్లు, విశాఖపట్నం నుండి అంటే మన వైజాగ్ నుండి 1200 కిలోమీటర్లు, చెన్నై నుండి 1190 అంటే 1200, ఆల్మోస్ట్ 1200 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇంకా మయన్మార్కే 190 కిలోమీటర్లు, అంటే మయన్మార్కే దగ్గరగా ఉంది. ఇది ఇండోనేషియా సుమత్రా దీవి నుంచి దీని దూరం 150 కిలోమీటర్లు అండి. సో మనకి ఇండియా నుంచే 1200 కిలోమీటర్లు, కానీ మిగతా కంట్రీస్కి ఈ ఇండోనేషియాకి 150 కిలోమీటర్లు, మయన్మార్కి 190 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఇంకా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే భారతదేశంలో ఏకైక అగ్నిపర్వతం బారెన్ ఐలాండ్ అండమాన్ నికోబార్ దీవుల్లోనే ఉన్నది.
సో ఈ ఐలాండ్స్ నేమ్స్ చేంజ్ చేశానని చెప్పాను కదా. 2018లో డిసెంబర్లో అండమాన్ నికోబార్ దీవుల్లో 2 రోజులు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు పర్యటించారండి. అందుకు సుభాష్ చంద్రబోస్కు నివాళిగా ఈ 3 ద్వీపాలకు పేరు మార్చారనమాట. రాస్ ద్వీపానికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీపం అని, నీల్ ద్వీపానికి షహీద్ ద్వీపం అని, హావ్లాక్ ద్వీపానికి స్వరాజ్ ద్వీపం అని పేర్లు మార్చారు. నేతాజీ స్టేడియంలో ప్రసంగించిన సందర్భంగా ప్రధాని ఈ ప్రకటన చేశారండి. బోస్ అక్కడ భారత జెండాని ఎగరవేసిన 75వ వార్షికోత్సవ సందర్భంగా ఈ నేమ్స్ని చేంజ్ చేశారు. చూడండి, ఇది కంప్లీట్ ఈవినింగ్ టైము. అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యామిలీస్తోని, కిడ్స్తో. సో ఇక్కడున్న రిసార్ట్స్ని కూడా చూడండి. ఇది థర్డ్ డే మార్నింగ్. అసలు డే టైం మార్నింగ్ ఎలా ఉంటుందో చూద్దామని, ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దామని మార్నింగ్ రన్నింగ్ చేస్తున్నారు ఎవరు. మార్నింగ్ అంతా ఎక్స్ప్లోర్ చేద్దామని అలా బయటికి వచ్చి ఇక్కడ ఈ స్వరాజ్ ద్వీప్ ఎలా ఉంటుంది డే టైంలో, మార్నింగ్ టైంలో ఉంటుందని స్ట్రీట్స్లో. అసలు ఎక్కువ పెద్ద ప్లేస్ ఏం కాదు నిజంగా చెప్పాలంటే, బై వాక్ వెళ్ళిపోవచ్చు. 2 వీలర్స్ కూడా గోవా టైప్లో 2 వీలర్స్ కూడా రెంట్కి ఇస్తారు. పెర్ డే 600, అంటే 8 అవర్స్ ఇస్తారు. ఈవెన్ 2 అవర్స్ 3 అవర్స్ అయినా 400 అడిగారు. సో మేము ఆల్రెడీ బుక్ చేసుకున్నాం కాబట్టి క్యాబ్లోనే తిరిగి. సో మీకు ఇవన్నీ ఎవరైనా చూస్తే వెళ్ళేటప్పుడు కానీ హెల్ప్ అవుతాయి. నేను దగ్గర నుంచి స్వరాజ్, సో చూసే వాళ్ళకి ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి హెల్ప్ అవుతాయని ఈ దగ్గర నుంచి తీసాను. ఈ క్యాబ్స్ వెళ్తున్నాయి కదా, ఇదే రూటు కాలాపత్ర బీచ్కి. చూసారా, ఇప్పుడు వెళ్తుంది ఇదే రూట్ కాలాపత్ర బీచ్కి, రాధానగర్ బీచ్కి వే. జస్ట్ అసలు మార్నింగ్ టీ కోసమని అసలు మార్నింగ్ 7:30 తర్వాత ఇస్తామన్నారు టీ. సరే ఈలోపు టీ తాగుదామని వెళ్తే చాలా దూరం అన్నీ క్లోజే ఉన్నాయి. సరే ఒకసారి స్ట్రీట్ అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం, ఎలా ఉంటుందని ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్ళాను. సో మనం ఈ స్వరాజ్ ద్వీప్ రిమైనింగ్ ఏ ఐలాండ్స్కి వెళ్ళాలన్నా ఫస్ట్ మనం అండమాన్ నికోబార్ దీవులకు వెళ్ళాలంటే ముందుగా వాటి రాజధాని, మెయిన్ క్యాపిటల్ పోర్ట్ బ్లేర్ అని చెప్పాను కదా, శ్రీ విజయపురం చేరుకోవాలి. ఫైనల్గా ఇక్కడ ఈ చిన్న షాప్ దగ్గర నాకు టీ దొరికింది. చూడండి మార్నింగ్ ఎన్ని డాగ్స్ ఉన్నాయో. ఇది ఆల్మోస్ట్ నేను ఎంట్రన్స్కి వచ్చేసాను. ఇదిగోండి చూడండి, అన్ని బోటింగ్స్ అన్నీ కూడా పార్క్ చేశారు. సో ఇది థర్డ్ డే అండమాన్ నికోబార్లో. సో ఫస్ట్ డే జైలుకి వెళ్ళాం, ఆ తర్వాత సిటీ ఎక్స్ప్లోర్ చేస్తూ ఒక బీచ్కి వెళ్ళాం. సో సెకండ్ డే కాలాపత్ర బీచ్కి వెళ్ళాం, రాధానగర్ బీచ్కి వెళ్ళాం. సో ఈ థర్డ్ డే ఏం జరిగిందంటే ఎలిఫెంటా బీచ్ ప్లాన్. యాక్చువల్గా ఎలిఫెంటా బీచ్ ఏం జరిగిందంటే అది క్యాన్సిల్ అయిపోయిందండి. ఎందుకంటే మెయిన్ రీజన్ అక్కడ మొసళ్ళు బయటకు వచ్చాయి, దానివల్ల రిస్క్ ఉందని చెప్తే మాకు అది క్యాన్సిల్ అయిపోయింది. అది 1 వీక్ నుంచి క్లోజ్ ఉందని అంటే, సో కంప్లీట్గా క్యాన్సిల్ అయిపోయింది. థర్డ్ డే ఈవినింగ్ రాధానగర్ బీచ్కి మళ్ళీ వెళ్ళాం, ఏం చేయాలో తెలియక. కానీ ఇది ముందుగా మాకైతే చెప్పలేదు. ఇది ఒకటి మాత్రం బాగా డిసప్పాయింట్ అయ్యాము. థర్డ్ డే అలా జరిగింది. సో ఫోర్త్ డే అప్కమింగ్ వీడియోలో అది కూడా చెప్తాను, ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఏం జరిగిందో చెప్తాను. సో అండమాన్ నికోబార్ని ఎక్స్ప్లోర్ చేయాలి, మనం వెళ్ళాలి, చుట్టూ తిరగాలి అంటే ఈచ్ ప్లేస్లో 1 డే స్పెండ్ చేయాల్సి ఉంటుంది. మరొక విషయం ఏంటంటే మార్నింగ్ సన్ రైజ్ మనకు తెలియకపోతే మాత్రం వాళ్ళు చెప్పరు. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ ఏది, ఈవినింగ్ సన్సెట్ ఏదని తెలుసుకొని ఆ టైంకి మనకి క్యాబ్ వాళ్ళకి రమ్మని చెప్పాలి. లేదంటే మనకి వాళ్ళ అవైలబుల్ టైంకి మనకి తీసుకువెళ్తారు. సో ఇప్పుడు థర్డ్ డే క్యాన్సిల్ అయిపోయింది అంటే హ్యావ్లాక్, ఈ స్వరాజ్ ద్వీప్, ఈ ద్వీపంలో మరి ఇంకా చూడడానికి ఇంకేం లేవు. అక్కడికి వెళ్ళిన ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ నాకు తెలియదు. ఫైనల్గా నాకు టీ వచ్చింది. సో చూసారు, అంతా కోల్కతా స్టైల్లో ఉంది. ఇంకా ఇక్కడ పోలీస్ స్టేషన్స్, పోస్ట్ ఆఫీస్ అన్నీ కూడా ఉన్నాయి. వీడియో పూర్తిగా చూడండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఇవి పళ్ళు చూడండి, కిరిసా కెరండా అంట.
నేను గూగుల్ చేస్తే ఈ ఫ్రూట్ నేమ్ దొరికింది. ఇది తినడం వల్ల యాసిడిక్ ప్రాబ్లమ్స్ వస్తాయంట, స్టమక్ యాక్ వస్తాయంట. బాబు నేనేంటి ఇంత బాగుంది కలర్ఫుల్గా ఉందని చెక్ చేశా, తినలేదు. నయమే. ఆ అన్వేజ్ గడిలాగే కనిపించిందల్లా దొరికిందల్లా తినేస్తే గొప్ప ప్రాబ్లం అయ్యి ఉండేది. ఫ్రీ సవగ్గా వచ్చిందని. కొన్ని సవగ్గా వచ్చినవి కూడా మంచిది కదా, ఫ్రీ వచ్చిందని ఫినాయిల్ తాగిస్తే ఏమవుద్ది. ఇదిగోండి మేము స్టే చేసిన హోటల్ వ్యూ పాయింట్. సముద్రం వ్యూ పాయింట్ ఎలా ఉంది. ఒక్కసారి చూడండి, ఎంత బాగుంది కదా. డే టైంలో అయితే బాగుంటుంది, మార్నింగ్ కూడా ఇప్పుడు చాలా బాగుంది. సన్ రైజ్ ఇప్పుడు 6 అవుతుంది. ఇంకా ఇక్కడ మార్నింగ్ ఎర్లీ మార్నింగే సన్ రైజ్ అయిపోతుంది, ఎర్లీగా ఈవినింగ్ సన్సెట్ వచ్చేస్తుంది. చూడండి ఎలా ఉందో. వావ్ పాపా, చిన్న షిప్ వెళ్తుంది. ఇక్కడ ఇమీడియట్గా మేము ఎక్కడైతే వచ్చామో అక్కడ దగ్గరలోనే ఉంది రిసార్ట్ కూడా. చిన్న చిన్న ఐలాండ్స్.